అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. రేపే స్కూల్ రీఓపెనింగ్ కనుక పేరెంట్స్ అందరికీ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ వెళ్ళినాయి, పిల్లలు మీరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. స్కూల్ రీఓపెనింగ్ రేపే. అయితే స్కూల్కి మీ బిడ్డల్ని పంపించబోతున్న తల్లిదండ్రులతోటి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. అంటే మీరు స్కూల్కి పంపిస్తారు, మీరు ఏమనుకుంటారంటే టీచర్లదే బాధ్యత, స్కూల్దే బాధ్యత అని అనుకుంటారు. సో ఆ బాధ్యత మనది కూడా అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే పేరెంట్స్ దే రెస్పాన్సిబిలిటీస్ టు యువర్ చిల్డ్రన్. ఎందుకు అంటే టీచర్లు ఎంతైతే బాధ్యత ఉందో మంది అంతే, టీచర్లు ఎంతైతే పాత్ర ఉందో మంది అంతే అనుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్, హౌస్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ టు చిల్డ్రన్. మన పిల్లలకి మంచి విషయాలు నేర్పించవలసిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రుల దగ్గర ఉన్నది. టీచర్స్ని రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలనే విషయం తప్పనిసరిగా నేర్పించండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు అన్నీ కూడా మనం చేయట్లేదు అనేది కాదు, ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. ఎందుకంటే పిల్లల్ని పంపిస్తున్నాం కాబట్టి. యాక్చువల్గా చైల్డ్ సైకాలజీ ఉంటుంది, బిడ్డల యొక్క సైకాలజీ తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ మనకి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా కంపారిజన్ చేస్తాము, దూషిస్తామంటే పెద్దోడు బాగా చదువుతాడండి, చిన్నోడు చదవడు, వీడు అల్లరోడు అని మనమే తేల్చి చెప్పేస్తాం. అది అసలు కరెక్ట్ కాదు. మన కడుపుని పుట్టిన 2 బిడ్డలైనా, 1 బిడ్డైనా, 3 బిడ్డలైనా ఏ ఒక్క వ్యక్తికి ఉండవలసిన జ్ఞానం కానీ, తెలివి కానీ, మంచితనం కానీ ఎవరి విధానంలో వర్క్ ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు. డోంట్ కంపారిజన్ యువర్ చిల్డ్రన్. సెకండ్ వన్ ఏంటంటే మీరు శపించవద్దు. పిల్లల్ని శపిస్తారు కొంతమంది, అనరాని మాటలు అంటారు, అస్సలు అనకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డల్ని దీవించాలి. ఈ రోజు తక్కువ అంచనా వేసేసి నువ్వు ఇంకా పనికిరావు, నీ చేతకానోడు, వాళ్ళు చూడు ఇలా చదువుతున్నారు అంటారు. అది అస్సలు మనం కంపారిజన్ చేయకూడదు. మూడో విషయం ఏంటంటే స్కూల్కి పంపేటప్పుడు స్కూల్ టీచర్స్దే బాధ్యత అని అనుకోవద్దు. మన ఇంట్లో మన పిల్లవాడికి యాటిట్యూడ్ ఎలా ఉంది, వాడు అల్లరి చేస్తున్నాడా, మాట వినట్లేదా అని గ్రహించుకుని మనం ముందుగానే ఇంట్లోనే దాన్ని అరికట్టాలి. తర్వాత విషయం ఏంటంటే మొబైల్స్, టీవీస్ చాలా ఎడిక్ట్ అయిపోయారు. అంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు అంతా ప్రపంచమంతా దాని మీద నడుస్తుంది. సమయం వేస్ట్ అయిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అంటే అది ఎంత ఉపయోగకరమో అంత నాశనం కూడా. సో పిల్లల్ని మొబైల్ నుంచి, టీవీల నుంచి ఖచ్చితంగా మనం దూరం పెట్టాలి. ఎలాగా అంటే ఒక విషయం, ఏడుస్తారు, ఫస్ట్ ఇవ్వకపోతే ఏడుస్తారు, కానీ స్లోగా ఆ యాటిట్యూడ్ని, అలవాటుని తప్పించండి. మీరే మొబైలైజ్ చేయాలి. తర్వాత పిల్లల యొక్క అభిరుచులు తెలుసుకుని వాటిని మీరు రెస్పెక్ట్ చేయాలి. అంటే మన కడుపును పుట్టిన బిడ్డలు మన మాటే వినాలి, మనం ఏదంటే ఏది, ఎస్ అంటే ఎస్ అనే పేరెంట్స్ కొంతమంది ఉంటారు. దాంట్లో కొంచెం వెసులుబాటు ఇచ్చి పిల్లల యొక్క అభిరుచులకి మనం కొంచెం సహాయం చేస్తూ ఉండాలి. అంటే అభిరుచులకి మనము అర్థం చేసుకుని వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. తర్వాత ఇంకొక పేరెంట్స్ అంటారండి, పిల్లల ఇష్టం అండి, అంతా పిల్లల ఇష్టం అనే 2 రకం పేరెంట్స్ ఉంటారు. అంతా పిల్లలు ఇష్టం అంటే పిల్లలు ఇష్టపడే దాంట్లో మంచి ఉందా, చెడు ఉందా అని గ్రహించుకోవాలి. సో స్కూల్స్కి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ బుక్స్ ఎట్లా ఉన్నాయి, నీట్గా ఉంటున్నా లేదా, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుంది లేదా, టీచర్ల పట్ల వాళ్ళు ఎలాగ ఉంటున్నారు, కుటుంబంలో వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తనని మీరు ఒక కన్ను వేసి వాళ్ళని గమనించుకుంటూ ఉండాలి. మంచి ఆహారం పెట్టాలి. ఏదైనా మాటలు తప్పుగా మాట్లాడుతున్నారంటే మనం ఇంట్లోనే మన పిల్లల్ని మనము సరిచేసుకుంటూ ఇతరుల ముందు మన పిల్లల్ని మనం మంచిగా చూపించాలి. వీడికి అసలు చదువు రాదండి, మా ఊడు మాట ఏంటండి అని ఇతరుల దగ్గర మన పిల్లల్ని అస్సలు తక్కువ అంచనా వేయద్దు. ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తున్నాను, పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరు ఎప్పుడు కూడా బిడ్డల ముందు ఒకరినొకరు దూషించుకోకూడదు, ఒకళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకూడదు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పిల్లలు లేని సమయంలో మాట్లాడుకోవాలి. సో సమాజంలో పిల్లల యొక్క బాధ్యత స్కూల్లో ఎంత ఉందో తల్లిదండ్రుల్లో కూడా అంతే ఉంది. తల్లిదండ్రులు చక్కగా పెంచితే బిడ్డలు అంతా బాగుంటారు. సో ఈ మాటలన్నీ మీరు విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలా చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. నమస్తే, జై హింద్.